ఎరా ఏం చేస్తున్నావురా? పచ్చ కామర్లు ఏమైనా వచ్చాయా? పచ్చ కామర్లు కాదే, జనాల్ని హిప్పోపోటమస్ చేస్తున్నాను. హిప్పోపోటమస్ ఏట్రా? వర బాబు అది హిప్నోటైజ్ రా. ఇప్పుడు అదెందుకు చేస్తున్నావురా? మనం ఎరైటీ ఐడియాలతో వీడియోలు చేస్తున్నాము. ఎక్కడా లేని కామెడీని యూట్యూబ్ లో పెడుతున్నాము. ఏ ఒక్కరికి కూడా నష్టం కలగకూడదని ఏ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయము. అయినా సరే మన వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారు. అందుకే వశీకరణం చేసి వీడియోకి లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసేలా చేస్తున్నాను. ఏంటి మా మధుగారు చెప్పింది నిజమే కదా? వీడియో నచ్చితే లైక్ చేయండి, డైలాగ్ నచ్చితే కామెంట్ చేయండి, మీకు నవ్వు వస్తే ఒక 10 మందికి షేర్ కూడా చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం చూడకండి. ఈ పూరి సిరీస్ అదిరిపోద్ది, మీరే చూస్తారు కదా. ఓరు బాబు నువ్వు కళ్ళు చెప్పడం ఆపరా బాబు, నా కళ్ళు తిరిగిపోతున్నాయి. నాన్నగారు పూలీ కావాలండి. పూలీ కావాలా నాన్న? మీ అమ్మ నేను అక్కడికే వెళ్తున్నావు, నువ్వు కూడా రా, బయలుదేరదాం. ఇదేంటి ఇటు తీసుకొస్తున్నారు? నాన్నగారు రైల్వే స్టేషన్ కి ఎందుకు వచ్చామండి? మరి పూరీ తినడానికి వెళ్ళాలి కదా నాన్న. వీళ్ళందరూ ఏంటి ఇక్కడ? నాన్నగారు వీళ్ళందరూ ఏంటండి ఇక్కడ? మరి నీకు ఇస్తున్న సర్ప్రైజ్ ని వీళ్ళందరూ చూడాలి కదా నాన్న. కోమలి, ఒరే మధు, ఏటమ్మా మనం వెళ్తుంది పూరికేరా? ఒరే మధుగా, మనం వెళ్ళేది పూరి తినడానికి కాదురా, పూరి అనే ఊరికి రా సరదాగా. ఎందుకు మధు అలా అందరి దగ్గర నవ్వుల పాలవుతావు? నాకేమన్నా సరదా ఏంటి? నలుగురిని నవ్వించాలనుకుంటాను, నేనే నవ్వుల పాలవుతాను. సరే ఆశపడు, కానీ దాన్ని అందరికీ చెప్పకు. రేపు మనం ఆ పూరి జగన్నాథుడు ఆలయానికి వెళ్తున్నాం కదా, మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఆ జగన్నాథుడికి చెప్పు. జగన్నాథుడు అంటే ఎవరు కోమలి? అలా ద్వారకా సముద్రంలో మొదలైన శ్రీకృష్ణుడి హృదయం సముద్రాలను దాటుకుంటూ పూరీ నగరానికి చేరుకుంది. శ్రీకృష్ణ పరమాత్మునిపై బాణం సంధించిన జర బిస్వాబసు అనే పేరుతో పూరీ నగరంలో ఆటవికుల ప్రాంతంలో జన్మిస్తాడు. పూరీకి చేరుకున్న శ్రీకృష్ణుడి హృదయం బిస్వాబసుకు దొరుకుతుంది. ఆ హృదయాన్ని అడవిలో తనకి మాత్రమే తెలిసిన చోటులో భద్రపరిచి దానికి నిత్యం పూజలు చేస్తూ ఉంటాడు బిస్వాబసు. బిస్వాబసు ఆటవికులకు రాజు. తన వల్లే జగన్నాథుడి విగ్రహాలు సకంలో ఆగిపోయాయని బాధపడుతున్న ఇంద్రజమునుడికి బ్రహ్మ పదార్థం బిస్వాబసు రాజ్యంలో ఉందని తెలుసుకుంటాడు. దానిని తీసుకొచ్చి జగన్నాథుడి విగ్రహాల చెంత చేరుద్దాం అనుకుంటాడు. బిస్వాబసు కూతురిని పెళ్లి చేసుకోమని ఇంద్రజమునుడు తన అనుచరుణ్ణి పంపిస్తాడు. తన కూతురుతో వివాహం జరిగిన తర్వాత బిస్వాబసు తన అల్లుడికి కళ్ళకు గంతలు కట్టి అడవి మార్గంలో తీసుకెళ్లి ఒక గుహలో ఆ బ్రహ్మ పదార్థాన్ని చూపిస్తాడు. అది చూసిన అనుచరుడు ఇంద్రజమునుడికి ఈ వార్తను చేరవేస్తాడు. వెంటనే ఇంద్రజమునుడు తన సైన్యంతో బిస్వాబసు పాలిస్తున్న రాజ్యానికి బయలుదేరతాడు. ఇంద్రజమునుడు బిస్వాబసుని కలిసి ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్తాడు. రాజాజ్ఞ మేరకు బిస్వాబసు గుహ దగ్గరికి తీసుకువెళ్తాడు. చూడబోతే అక్కడ ఆ బ్రహ్మ పదార్థం కనబడదు. అది కేవలం బిస్వాబసుకు మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రజమునుడికి కనిపించి బిస్వాబసు మాత్రమే ఆ బ్రహ్మ పదార్థాన్ని చూడగలడు, ఆ బ్రహ్మ పదార్థాన్ని నా చెంతకు చేర్చగలడు అని చెప్తాడు. అలా ఆ బ్రహ్మ పదార్థం పూరీ జగన్నాథుడి ఆలయాన్ని చేరింది. ప్రతి 12 నుంచి 18 సంవత్సరాలకి నవకలేబర ఉత్సవం జరుగుతుంది. అంటే జగన్నాథుడి పాత విగ్రహాలను తీసి కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. ఆ ఉత్సవం జరిగినప్పుడే ఈ బ్రహ్మ పదార్థాన్ని ఒక వృద్ధుడికి కళ్ళకు గంతలు కట్టి ఒళ్ళంతా పట్టు వస్త్రాలు చుట్టి గుడిలోకి పంపిస్తారు. ఆ వృద్ధుడు పాత విగ్రహాల్లో ఉన్న ఆ బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహాల్లో పెడతాడు. ఎవరు ఫోన్ నానా ఇది? డిస్టర్బెన్స్. నా ఫోనే. హలో, ఎవడరా అన్నా నువ్వు? నాకెందుకు ఇంత పొద్దునే ఫోన్ చేసా? మంచిగా పడుకున్నాను లేపుసా. నా కూతురికి కాపలా కాయకుండా పడుకుంటున్నారా మీరు అక్కడ? కీచుకుంటూ కోమలి వెళ్ళాలన్నా సార్ గురుగారే పడుకున్నాను లేపుసారంటే నేను పడుకోవడం కాదు సార్, మన అమ్మాయి కోమలి పడుకుంది, మీ ఫోన్ కి లేచిపోయింది అంటున్నాను. ప్రయాణం అంతా బాగా సాగుతుంది కదా, ఎక్కడ ఆ కోతిగాడు మా అమ్మాయి వైపు రాలేదు కదా? రాత్రి అంతా కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ కాపలా కాసాను సార్. నా కంఠంలో ఊపిరుండగా ఆ ఛాన్సే లేదా. మరి మీ మీద నమ్మకంతో పంపించాను, ఏదైనా తేడా వస్తే ఊరుకోను. మీరు మరీ అంతలా చెప్పాలా? ఆల్రెడీ మీకు మాట ఇచ్చే వచ్చాను కదా. అంటే
అంటే రాత్రి ఆ కోతి నా కొడుకు మా అమ్మాయితో మాట్లాడినట్టు కల వచ్చిందండి. అందుకే ఫోన్ చేసి మరీ చెప్తున్నాను. సార్ గురుగారు కల్లోకి కత్రినా కైఫ్నా తెప్పించుకోవాలి గానీ ఆ కోతినా కొడుకుని తెప్పించుకుంటారు సార్. మీరు ప్రశాంతంగా పడుకొని చెప్తాను, పడుకొని కత్రినా కైఫ్ను కల్లోకి రప్పించుకోండి. ఒక ఆడపిల్ల తండ్రికి ఎలాంటి మాట్లాడి మీరు చెప్తారు కత్రినా కైఫ్ అది అనుకోని. సార్ గురుగారే, హలో హలో గురుగారే, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు. సిగ్నల్ బాగున్నప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాను మరి. లేకండి నానా, లేకండి. అబ్బా పొద్దునే చౌ దగ్గర వచ్చి అరుస్తాడేంటి ఇతను? ఏమైందండి గురుగారు? ఏమైందంటారేంటి సార్? పూరి దేవుడి దగ్గరకు వచ్చాం. అప్పుడే పూరి వచ్చామా? అదిగోండి సార్, గుడి గోపురం, దాని మీద రెపరెపలాడుతుంది జెండా. ఎంత క్లియర్ కనబడుతుందో చూడండి. నానా అందరూ కిటికీలోంచి చూడండి రా. దండం పెట్టుకోండి. గురువు గారు దండం పెట్టుకోండి అని చెప్పడమేనా, లేక దాని హిస్టరీ గురించి ఏమైనా పిల్లలకి చెప్తారా సరదాగా? ఆ జెండాకి ఏమైనా హిస్టరీ ఉందా? అవునులేండి, మీరు కూడా పిల్లలే కదా, మీకెలా తెలుస్తుంది? నేను చెప్తా వినండి సరదాగా. చెప్పండి సార్, ఏంటో మా పిల్లలందరం. ఆ గుడి గోపురం మీద చక్రం కనిపిస్తుంది కదా, అది సుదర్శన చక్రం. ఆ సుదర్శన చక్రాన్ని కూడా ఆ విశ్వకర్మ భగవానుడే చేశాడు. ఆ చక్రాన్ని మనం గుడికి ఏ వైపు నుంచి చూసినా మన వైపు చూస్తున్నట్టే కనిపిస్తుంది. అదే ఆ చక్రం యొక్క విశిష్టత. ఆ చక్రానికి కట్టున్న జెండా కనిపిస్తుంది చూడండి. ఆ జెండాని ప్రతిరోజు ఒక పూజారి ఆ 214 అడుగులున్న గోపురాన్ని ఎక్కి మారుస్తారు. అబ్బో, దానికి 800 సంవత్సరాల చరిత్ర ఉందిరా సరదాగా. ఒక రోజు ఆ జగన్నాథుడు తన భక్తుడి కలలో కనిపించి తన జెండా పాతబడిపోయింది, మార్చమని చెప్తాడు. ఇంకేముంది, ఆ తర్వాత రోజు నుంచి ఆ జెండాని మారుస్తూ వస్తున్నారు సరదాగా. 214 అడుగుల గోపురమా? అంత హైట్ ఎలాగెక్కుతారు డాడీ? అంత పెద్ద నిచ్చెన ఉంటదా? నిచ్చెనేంట్రా సరదాగా, డైరెక్ట్ గా ఆ గుడి గోడను పట్టుకుని ఎక్కేస్తారు సరదాగా. అంత హైటా? ఆ జెండాకి ఇంకో విశిష్టత కూడా ఉందిరా. అంత ఎత్తులో ఉండే ఆ జెండా గాలి వీసే దిశకి ఎదురుగా ఎగురుతుంది. గాలికి ఎదురుగా అలా ఎలా ఎగురుతుంది అంకుల్? మరి అదేరా జగన్నాథుడి మహత్యం. చెప్పండి రా, జై పూరి జగన్నాథ. దిగండి రానా, దిగండి. నానా అందరూ దిగిపోయినట్టేనా? నా కూతురేది? ఇదిగోండి, ఎక్కడ ఉంది మీ కూతురు? ఇప్పుడు ఏదో డైలాగ్ వదులుతాడు చూడరా. నానా చూసారా, ఈ మధ్య ట్రైన్లకి ఫ్లైట్లకి పెద్ద యాక్సిడెంట్లు అవుతుంటే మీకు మాత్రం చెక్కు చెదరకుండా ఎలా తీసుకొచ్చాను? దీనికి మీరు అందరూ నాకు థ్యాంక్స్ చెప్పాలా మరి? గురువు గారు, దానికి మీకు కాదండి థ్యాంక్స్ చెప్పాల్సింది, ఈ ట్రైన్ నడిపిన లోకో పైలట్ కే. అంతేలేండ్రు నానా, గుర్రు అని గొరక పెట్టుకుని పడుకున్న వాళ్ళకి ఏటర్థం అవుద్ది ఈ వన్య మాస్టర్ పడిన కష్టం. రాత్రి అంతా కళ్ళల్లో అగ్గి పుల్లలు పెట్టుకొని మరి గొరక పెట్టి పడుకున్నారా? నువ్వు ఉండరా నానా, రాత్రి అంతా కళ్ళల్లో అగ్గి పుల్లలు పెట్టుకొని మరి మీ అందరి కోసం కాపలా కాస్తే ఒక థ్యాంక్స్ కరువాసిపోయారట మరి. థ్యాంక్స్ లేండి, పదండి. ఏమండి థ్యాంక్స్ అండి. ప్రపంచంలో ఇంత దరిద్రంగా ఎవరు థ్యాంక్స్ చెప్పరేమోరా నానా. కృతజ్ఞత లేదు ఈ మనుషులకి. జ్యూసులు కొట్టిన వాళ్ళ దగ్గర నుంచి ఊసులాడే వాళ్ళ దగ్గర వరకు నోట్లో ఈ ఎర్రటి ముద్దేటరు నాలా. ఇక్కడ ఏం కొన్నా తుపుక్కుమని ఊసి గార్నిష్ చేసి ఇస్తారు కావాలా. రే టికెట్లు అడుగుతున్నాడు, ఏడి ఈ వన్య మాస్టర్ ఏడి? సార్ పిలుస్తున్నారు. నన్ను మాత్రం గుర్తించరు, ఒక్క నిమిషం కనబడపోతే మాత్రం అలా ఆడిపోతారు. వస్తున్నా ఆగండి. ఏటంటారు నాన్న బ్యాటర్? టికెట్లు అడుగుతున్నారు సార్. టికెట్లు అడిగితే మీరుంటే సరిపోద్ది. రథసారథిని నేను ముందు ఉండాలి గానీ ఓ ఏదో మీకు తెలిసిన డూపుకుంటూ వెళ్ళిపోతున్నారు. పెద్ద మనిషిని నేను ఉన్నప్పుడు నా వెనకాల అడిగేయాలి మీరు. ఏటి తెలియదు మీకు? సార్ ఇందాకలే కదండి మీరు చిన్నపిల్లడు అన్నారు. పనికి పెద్ద రాయండ్రు నాన్న, మిగతా అన్నిట్లో చిన్నపిల్లడినే. ఏటండి, ఏటి కావాలి మీకు? సార్ గురువుగారే ఏంటండి మళ్ళీ ముఖం మీద దెబ్బలా? ఈ ఖర్చులు దుడిసేస్తా నాగండి. నా పేరు స్కై. నా పేరు ఎర్త్. నా పేరు మూన్. నా పేరు డాల్ఫిన్.
ఇది కొట్టరా నాలా. గురువు గారు, ఈ ఊరి గురించి మాకు బాగా అర్థమైందండి. ముందు మీరే నడవండి, మీ వెనకాల మేము వస్తాం సరదాగా. అబ్బా సార్, మొఖాన్ని హార్పిక్ కేసు కడగాలి సార్ మీరు. ఇక్కడ తీసుకుందామండి మనం రూము. అలాగేనండి, పదండి వెళ్దాం. ఏమండి ఏమండి, ఎవరో దొంగలాగున్నారు చూడండి. రే ఎవడ్రా నువ్వు? సార్ నేను సార్. గురువు గారు, ఏంటండి ఈ వేషం? నిన్నటి నుంచి నాకు జరుగుతున్న గుట్కా అభిషేకానికి కడుక్కోలేక సత్తున్నాను సార్, అందుకే ఈ వేషం. దీని మీద ఎంతమంది ఉమ్ములుసుకున్నా పర్లేదు. పదండి నాన్న, లోపలికి వెళ్ళి రూమ్ తీసుకుందాం. నేను ఈ హోటల్లో ఉండలేటరా నానా. అబ్బా ఏమైంది గురువు గారు? ఇదేటరా నానా, ఏ గోడ చూసినా అలాగే ఏడ్చింది. ఇలాంటి హోటల్లో ఎలా ఉంటాం మనం? గురువు గారు, దైవ దర్శనానికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసుకోకూడదండి. వచ్చామా, దర్శనం చేసుకున్నామా, ఆయన ఆశీస్సులు తీసుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. అయినా ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళకి ఒక్కొక్క అలవాటు ఉంటదండి. ఎక్కడోళ్ళు మన వైపు వచ్చారనుకోండి, ఈ లేటరా బాబు ఉప్పు కారాలు మసాలాలు దంచుకొట్టి మమ్మల్ని చంపేస్తారా ఏంటి అని అనుకుంటారు. ఉప్పులు కారాలు మొహం మీద జల్లించుకున్నా పర్లేదు సార్, కానీ గుట్కాల లెవెల్స్ ముఖం మీద చూసిస్తే ఎలాగుంటుంది చెప్పండి. ఇవన్నీ కామన్ అండి, చూసి చూడనట్టు వదిలేయండి. అయినా ఇళ్ళ కాదురా నాన్న, ఈ గుట్కాలు పాన్ మసాలాలు ఏటలు చేస్తున్న హీరోలు అనాలి. వాళ్ళు చేస్తున్న ఏటల్లో గోడలు మాత్రం తెల్లగా నీట్గా ఉంటాయి. ఆ ఏటలు చూసిన వీళ్ళు మాత్రం ఊర్లో ఉన్న గోడలన్నీ ఎర్రగా చేస్తారు. ఎవడి డబ్బు వాడదండి, వాళ్ళు డబ్బులు ఇస్తే దేన్నైనా ప్రమోట్ చేసేస్తారు. ఆ ఏటలకి మళ్ళీ పాటలు ఒకటి కమ్మదనం కమ్మదనం అనుకుని స్టైల్ గా ఇలా 2000తో పట్టుకుని నోట్లో ఎలాగేసుకోవాలో చూపిస్తున్నారు, కానీ ఆ నోట్లో వేసుకున్నదాన్ని ఎక్కడ ఇయ్యాలో చెప్పరు. ఇదిగా ఇలా మనుషుల ముఖాల మీద తెల్లగున్న గోడల మీద వాళ్ళ టార్గెట్. మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది, కానీ ముందు రూమ్ లోకి వెళ్ళి రెడీ అవ్వండి. ఏట్రా అలా చూస్తున్నావు? చెప్పాను కదా పూరికి తీసుకెళ్తానని, పూరికే తీసుకొచ్చాను. చూసావా ఎలాంటి సర్ప్రైజ్ ఇచ్చానా నీకు? నాన్నగారు, నేనేం అన్యాయం చేశానండి మీకు? యారా ఏమైందిరా? నేరపోయి పూరి తినాలనిపిస్తుంది నాన్నగారు అని అడిగాను. తీసుకెళ్లి ఒక ప్లేట్ పూరి ఇప్పించేస్తే సరిపోద్ది కదా, నన్ను ఇంత ఎరుపాపం చెయ్యాలా? ఇండియా మ్యాప్ లో పూరి అనే ఊరుందని తెలియకుండా 10th క్లాస్ ఎలా పాస్ అయ్యేవరా నువ్వు? అయినా ఎప్పుడు ఎక్కడో దగ్గరికి తీసుకెళ్ళండి అని నువ్వు మీ అమ్మ తినేస్తారు కదా నన్ను. ఇప్పుడు మీ ఇద్దరిని రాష్ట్రం దాటి తీసుకొచ్చాను, సంతోషించండి. మధ్యలో నన్నెందుకు కలుపుతున్నారు? నేనా ఏడుస్తున్నాను? అబ్బాయి ఏదో మాట వరుసకు కలిపాను లేవే. ఏదైనా ఉంటే మీరు చూసుకోండి, అన్ను మధ్యలో కలక్కండి. రే మనం ఎంత గొప్ప క్షేత్రానికి వచ్చామో తెలుసా నీకు? కలికి సినిమాలో కమల్ హాసన్ జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అంటే ఏలలేసేయడం కాదు, ఆ డైలాగ్ అర్థం ఏంటో వివరంగా తెలుసుకోవాలి. మనం వచ్చింది ఇప్పుడు ఆ జగన్నాథ రథ చక్రాలు చూడడానికే. ఏటా డైలాగ్ కి ఊరికి సంబంధం ఉందా? మరేటనుకున్నావు? ఆషాఢ మాసంలో జరిగే పూరి జగన్నాథుడి రథయాత్రకు వచ్చాంరా మనం. దానిని 2 కళ్ళతో చూసిన వారి జన్మ ధన్యమైపోయినట్టే. అలా రథం మీద వస్తున్న పూరి జగన్నాథుడిని 2 కళ్ళతో చూసి దర్శించుకుంటే వాళ్ళకు ఇంకొక జన్మ ఉన్నదంట తెలుసా? ఇంకో జన్మ లేకపోతే ఎలా నాన్నగారు? నీకు పెద్ద అయ్యాక అర్థం అవుతుందిరా. అది భూమి మీద పుట్టిన ఏ జీవైనా ఇంకొక జన్మ ఉండకూడదని ఆ దేవుడికి జన్మ పెట్టుకుంటది. అదేటది? అదంతా చెప్తే ఈ ఎపిసోడ్ సరిపోదులే గాని ముందు రెడీ అవ్వు, వెళ్ళి ఆ జగన్నాథ రథాలను చూద్దాం. ఓ ఏటి జనం ఎంతమంది ఉన్నారు? ఇది ఇంకా తక్కువేరా నానా, రేపు రథాలు స్టార్ట్ అయ్యాక చూడండి ఇసుకేసిన రాళ్ళంత జనం. మరింత జనాల్లో మనం గుళ్ళోకి వెళ్ళి ఎలా దర్శనం చేసుకుంటాం? మనం వచ్చింది గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి కాదురా, సరదాగా. మరి అదిగో ఆ ఎదురుగా 3 రథాలు కనిపిస్తున్నాయి కదా, దానిలో మొదటిది బలభద్రుడి రథం, అంటే శ్రీకృష్ణుడి అన్నయ్య అన్నమాట. బలరాముడు అంటారు, అతనేనా? ఆ మధ్యలో ఉన్న రథం సుభద్రాదేవిది, సరదాగా. అంటే ఎవరు? శ్రీకృష్ణుడి చెల్లెలు. ఆ చివరిదే జగన్నాథుడి రథం. రేపు రథయాత్రలో ఆ 3 విగ్రహాలను ఆ రథాలను ఎక్కించి ఈ మార్గం గుండానే ఊరేగిస్తారు. ఆ రథయాత్రను చూసి దర్శించుకోవడానికే మనం వచ్చింది, సరదాగా. అయితే మనం గుడికి వెళ్ళమా? మనం ఇప్పుడు గుడికి వెళ్ళినా అందులో విగ్రహాలు ఉండవు. మరి ప్రతి సంవత్సరం పాత విగ్రహాలను తీసి కొత్త విగ్రహాలను పెడతారా.
అదేంటాడే మరి నిన్నేమో విశ్వకర్మ భగవానుడు దారు వృక్షం కలప నుంచి చెక్కారని చెప్పారు. ఆ విగ్రహాలు కావా ఇవి? కాదురా, విశ్వకర్మ భగవానుడు సగం చెక్కిన ఆ ఆకారాన్నే ఆయన వంశం నుంచి వచ్చిన కులస్తులు అంటే విశ్వబ్రాహ్మణులు అదే ఆకారాన్ని ప్రతి ఏటా చెక్కుతూ ఉంటారు. నాకు తెలిసి ఆ విగ్రహాన్ని ఎక్కడో దగ్గర అచ్చు తీసుకొని ఉంటారు. సరిగ్గా అతను చెక్కినట్టే వీళ్ళు చెక్కాలంటే చాలా కష్టం కదా మరి. ఈ పూరీ క్షేత్రం ఆ జగన్నాథుడి మహిమలతో వచ్చే భక్తుల్ని ప్రతి సంవత్సరం ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఆ విగ్రహాల దగ్గర నుంచి రథాల వరకు 12వ శతాబ్దం నుంచి వాటి కొలమానాలు ఇప్పటి వరకు ఇంత కూడా మారలేదు. కానీ వాటి అచ్చులు గాని కొలతలు పరిమాణాలు కలిగిన పత్రాలు గాని ఇప్పటి వరకు ఎక్కడా లేవు. మరి అంత కరెక్ట్ గా ప్రతి సంవత్సరం ఒకేలాగా ఎలా చెక్కుతున్నారు? తరతరాలుగా ఆ కొలతలన్నిటినీ వచ్చే తరాల వాళ్ళకి చెవులో చెప్పి మాత్రమే ఆ కొలతలన్నిటినీ గుర్తుపెట్టుకుంటున్నారు. అదెలా సాధ్యమైంది అసలు? అందుకే ఇది మామూలు క్షేత్రం కాదురోయ్, పిలిస్తే పలికే స్వామిరా జగన్నాథుడు. అందుకే అందరూ చూడండి, అన్ని గుళ్ళల్లో లాగా చేతులు జోడించి దండం పెట్టరు, చేతులెత్తి ప్రేమగా దగ్గరికి పిలుస్తారు. ఆయన్ని దండం పెట్టే పద్ధతి ఇది. జై పూరీ జగన్నాథ. కోహన్ మహాశయ అప్నా కానా కంతే. నానా నీకు ముందే చెప్తున్నానా, నాకు హిందీ అయితే ఫుల్ వచ్చు, ఒడియాలో మాత్రం ఒడియాలు పెట్టడమే వచ్చు. నువ్వు హిందీలో మాట్లాడుతానంటే చెప్పు, అష్టావధానానికి నేను రెడీ. ఒడియాలో మాత్రం ఒడియాలే, ముందే చెప్పేస్తున్నాను. ఓ आपको हिंदी पसंद है, ठीक है, मुझे बताओ आप लोग क्या कहते हैं? आप लोग నువ్వు క్యా చెప్పావు, మళ్ళీ చెప్పు. आप लोग क्या कहते हैं? నానా నాకేవో ఇక్కడ ముసుముసుల వాళ్ళు వినిపిస్తున్నాయట నానా. అబ్బే లేదండి, ఎవరు ఏం నమ్మలేదే. మీరు అతనితో హిందీలో మాట్లాడండి, అసలే మాకు ఆకలి సరదాగా. ఉండండి నానా, ఎంత మందికి నేను ఆర్డర్ చేయాలంటే కొంచెం నేను ఆలోచించాలి కదా. అసలకే నాది ఫ్లూయెంట్ హిందీ, మళ్ళీ వీడికి అర్థం కాలేదనుకో ఇబ్బంది. నానా హమ్ టోటల్ 16 మెంబర్స్, 15 మెంబర్స్ को क्या? అదే 15 మెంబర్స్ को మీల్స్ चाहिए. చూసారా మన హిందీ. और बाकी एक नमक तो क्या चाहिए? బాకీ ఇంకా ఏక్ నెంబరే. ఆ ఏక్ నెంబర్ నేనరా నానా, నాకు వెజ్ బిర్యానీ. ओ ठीक है. నానా అండా బిర్యానీ నయ్యి, వెజ్ బిర్యానీ ప్యూర్ వెజ్. वेज बिरयानी ओके ठीक है. చూసారా నానా ఎలా మేనేజ్ చేశాను. ఒరే నానా, क्या? వెజ్ బిర్యానీ పైన ప్యాజ్ దాలో. ठीक है ठीक है. ఓయ్ ఏటనుకున్నారు ఈ వన్య మాస్టర్ అంటే, దుమ్ము దులుపు పాలిష్ కొట్టేస్తాడు. అవునులేండి, అందుకే మా పిల్లలు ఇలా మెరిసిపోతున్నారు సరదాగా. మాస్టర్ గారు మీరు కూడా మాతో పాటు భోజనం చేసి ఇచ్చు కదండి. ఈ వెజ్ బిర్యానీలు గట్టా అవసరమా, వేడి చేసిపోద్ది. ఏం మాట్లాడుతున్నారు నానా? అర్థమైంది, ఈ వన్య మాస్టర్ తోపు ఆ బిర్యానీకే వేడి చేసిపోద్దని చెప్తారు, అంతే కదా. కరెక్ట్ క్యాచ్ చేస్తారా మరి, మీరు కూడా నా ఫ్లోలోకి వచ్చేస్తున్నారు. ఇంట్లో అన్ని రకాలు వండి పెడతారండి మీరు సార్ కి? వండుతాను నానా, అన్ని తింటాడు గాని పొటల్స్ మాత్రం తిండు. నానా భాగ్యం, నీకు ఎన్నిసార్లు చెప్పాను నా దగ్గర పొటల్స్ కూర పేరెత్తద్దని. నాకు అదంటేనే చెడ్డ చిరాకు. ఎందుకండి, బానే ఉంటది కదా. ఏడు బాగుంటది, మీ ముఖం బాగుంటది, దాన్ని చూస్తేనే ఏదో ఉడతలాగా అనిపిస్తుంది నాకు. దాని మీద చార్లు అవినే, అందుకే అదంటే నాకు నచ్చదా మరి. ఒకటి రెండు సార్లు బలవంతంగా తినిపించడానికి ట్రై చేశాను, ఒకటే వాంతులు. అమ్మో అలాగైతే అది ముట్టకూడలేండి. ఈడెప్పుడో ఒడిస్సా రాలేనట్టున్నాడు. ఎక్కడ అంటే పొటల్స్ వేసేస్తారు. వెజ్ బిర్యానీ అట, వెజ్ బిర్యానీ మొత్తం పొటల్స్ కలిపేసి ఇచ్చేస్తారు చూడండి. ఈ ఏదో పెద్ద హిందీ వచ్చినలాగా ప్యాస్ దాలా అట. खाओ वेज बिरयानी, प्याज भी डाला, अच्छा है खाओ. నానా భాగ్యం ఏటర్ నానా, ఇందులో ఏవో కూరగాయలు వేసినట్టున్నాడు. దొండకాయలా ఇవి? దొండకాయలు కాదురా నాన్న, అవి పొటల్స్. నానా నేను పొటల్స్ తిన్నాను చెప్పాను కదా, అయినా ఇందులో ఎందుకు వేసారు నానా పొటల్స్? గురువు గారు మీరు పొటల్స్ తిన్నని మాకు చెప్పారు, ఆడికి చెప్పలేదు. ఆడికి హిందీలో చెప్పండి మీరు తినరని, మీకు ఎలాగో హిందీ వచ్చు కదా. ఇప్పుడు పొటల్స్ ని హిందీలో ఏంటంటారు?
నానా ఇది కానా నహి క్యా మేరే కో అచ్చా నహి తు ఏ బోలా మేరకు సమజా నహీ ఇప్పుడు వీడికి ఎలా చెప్పాలి వీడికి गुरुगारू మీరు ఒకసారి ఆగండి भैया उस व्यक्ति को परवल पसंद नहीं है इसीलिए परवल के बिना कुछ खाने के चीज मिले तो लेके आओ గురుగారు మీకు ఎంత హిందీ వచ్చా? ఏదో మీ అంత కాకపోయినా మేనేజ్ చేస్తానండి. అదేలేండి నా అలా మాట్లాడడం కొంచెం కష్టమే. ఎలా నాన్నగారు? చెప్పాను కదరా అప్పుడు ప్రాథమిక మధ్యమిక ఫెయిల్ అయిపోయానని. ఫెయిల్ అయిపోయినా 4 హిందీ ముక్కలు వచ్చాయి. ఒరే అయిపోయినట్టుందిరా, వస్తాడు. ఏడు చేస్తున్నారు ఇక్కడ? అదేరా ఆ కోతిగాడు వస్తే నీళ్ళు జల్లేద్దామని రెడీగా ఉన్నాను. ఇంకేటి పని పాట లేదేట్రా నీకు? నిన్నంతా ఆడుకున్నావు సాలదేటి. సడన్ ఇలా ప్లేట్ తిప్పిసావేట్రా నువ్వు? దేనికైనా ఒక లిమిట్ ఉంటదిరా బుడత. అది విపరీతం అయిపోతుంది అన్నప్పుడు ఆపియాలి. ఇలా బయటకు వచ్చినప్పుడు అందరం కలిసిమెలిసి ఉంటేనే బాగుంటది. ఛాన్స్ దొరికితే చాలురా బాబు, ప్రతి ఒక్కడు ప్రవచనాలు ఇచ్చడమే. ఒరే మావా నిన్నేరా? ఫీల్ అయ్యావా? నిన్నేదో సరదాగా నువ్వన్న దానికే కదరా నవ్వా. ఇంకైపోయిందేదో అయిపోయింది, ఇంకొదిలేయాలి దాన్ని అక్కడే. చూడే మనలో మనం ఒకరి మీద ఒకరు ఇలా వేసుకుంటుంటే ఆ వన్య మాస్టర్ అక్కడ డామినేట్ చేస్తుంది. అందుకే మనం ఒకట్రా, మనం కలిసి ఉంటేనే ఫుల్ ఫన్. ఈ బుడతగాడు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు రా. ఓరా బాబు మేము ఏదో సరదాగా అన్నాంరా బాబు, అన్నిటికీ ఫీల్ అయిపోతావేటి అలాగా. సర్లేండ్రా చిల్రా, ట్రిప్ ని ఎంజాయ్ చేయాలి పదండి. రేపొద్దున్నే రథయాత్ర రే, అందరూ త్వరగా పనుకొని త్వరగా లేయండి సరదాగా. సార్ గురుగారు ఎంతమంది జనంలో ఈ రథయాత్రని ఎలా చూస్తానని ఫుల్ గా భయపడిపోయానండి. కానీ భలే తీసుకొచ్చారండి ఈ మేర మీదకి. ఎలా కుదిరింది అంటారు? నా స్టూడెంట్ ఒకడు ఇక్కడే సెటిల్ అయిపోయాడు సార్. ఆర్డర్ రికమెండేషన్ తోనే మనకి ఇక్కడ జాగా దొరికింది. అవునా గురుగారు? చూసారా మీ సార్ స్టూడెంట్స్ ఒడిస్సా వరకు వ్యాపించారు. ఎంతకీ ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడండి? ఇక్కడే గుడి దగ్గర తాయెత్తులు అమ్ముకుంటాడు నానా. పోన్లేండి, అంతకు మించి ఇంకేం చేస్తాడు. నానా తాయెత్తులు అమ్ముకుంటున్నాడని తక్కువ అంచనా ఇక్కడ నానా. ఒక్క తాయెత్తు 20 రూపాయలు, తక్కువలో తక్కువ రోజుకి 1000 మంది అయినా కొంటారా నానా. ఆడి దగ్గర 50 రూపాయల తాయెత్తులు కూడా ఉంటాయి. లెక్క పెట్టరు నానా నెలకెంతో. ఇలాంటి రథయాత్ర జరుగుతున్నప్పుడైతే రోజుకి 20,000 మంది కొంటారు. 20,000? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఏమాత్రం తక్కువ కదరా నానా. ఇప్పుడు మనం నించున్న బిల్డింగ్ కూడా ఆడిదే. తాయెత్తులు అమ్ముకొని 2 అంతస్తులు బిల్డింగ్ కట్టించడా? మరేటనుకున్నారా మరి? మీరు కూడా ఏదో ఒక రోజు ఇలాంటి పొజిషన్కి వచ్చేస్తారులేండి. సర్లేండి మీ తాయెత్తులు గోల ఆపండి, అక్కడ రథయాత్ర మొదలైపోతుంది. ఏటి నాన్నగారే, అతను ఎవరో చీపురు పట్టుకుని రథం ముందు అలా తుడుస్తున్నాడు? అతను రాజవంశీకులరా. రాజవంశీకులా? అతను ఎందుకు తుడుస్తున్నాడు మరి? ఎంతటి రాజైనా ఆ భగవంతుడి ముందు సేవకుడే అని ఈ చర్యతో ప్రతి సంవత్సరం గుర్తు చేస్తూ ఉంటారా. ఓహో.
అంకుల్ గారు ఈ రథాలన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఈ గుడి కట్టించిన ఇంద్రద్యుమ్నుడు అనే రాజుకి గుండీచా అనే భార్య ఉండేది. వాళ్ళకి సంతానం లేకపోయేసరికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ గుండీచా మాతతో ఇలా అంటాడు, అమ్మా, ప్రతి సంవత్సరం నేను ఈ గుడిని వదిలి 8 రోజులు మీ ఇంటి వద్దే ఉంటాను, నన్ను మీ బిడ్డలా చూసుకోండి. ఇలా ఆ జగన్నాథుడు ఈ గుడిని వదిలి రథం మీద గుండీచా మాత దగ్గరకు వెళ్లేదే ఈ రథయాత్ర. ఓహో, అందుకే నా లోపల విగ్రహాలు లేవు. విగ్రహాలను బయటికి తీసుకొచ్చి ఏం చేస్తారు అంకుల్? స్వామి వారిని జ్యేష్ఠ పూర్ణిమ నాడు బయటకు తీసుకువచ్చి అక్షరాల 108 కలశాలతో చల్లటి నీళ్లతో స్నానం చేయిస్తారు. అలా చన్నీళ్లతో స్నానం చేయించేసరికి ఆ స్వామి వారికి, బలభద్రుడికి, సుభద్రాదేవికి జ్వరం వస్తుంది. జ్వరమా? విగ్రహాలకి జ్వరం రావడం ఏంటి? ఇక్కడ ఉన్నది విగ్రహాలు కాదు, సాక్షాత్తు ఆ జగన్నాథుడే. తర్వాత ఏం చేస్తారు? స్వామివారికి వస్త్రాలంకరణ చేసి ఆలయంలో 15 రోజుల పాటు ఒక దగ్గర పనుకోబెడతారు. అలా పనుకోబెట్టడమే కాదు, మనుషులకి జ్వరం వస్తే ఎలా టాబ్లెట్లు మాత్రలు అని వేస్తామో అలాగే స్వామివారికి కూడా వేస్తారు. అలా 12, 13, 14వ రోజున పథ్యం చేసిన స్వామివారు 15వ నాటికి నయమైపోయి రథయాత్రకు బయలుదేరతారు. ఆ రథయాత్రలో స్వామివారి రథం పేరు నందిఘోష్, బలభద్రుడి రథం పేరు తాళధ్వజం అంటారు. 3వ రథం సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజం అని పిలుస్తారు. ఈ 3 రథాలు కూడా రథయాత్రగా బయలుదేరి గుండీచాదేవి ఆలయానికి చేరుకుంటాయి. అక్కడే స్వామివారు 9 రోజులు బస చేసి ఆ స్వామివారిని తీసుకుని తిరిగి వస్తారు. సాక్షాత్తు ఆ జగన్నాథుడి రథయాత్రను చూసేదానికి ఏటా లక్షల మంది కదిలొస్తుంటారు. చెప్పండి రా పిల్లలు, జై జగన్నాథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.